భరించిన. నువ్వెన్ని అవమానించేటట్టు బిహేవ్ చేసినా, ఎంత చేసినా చాలా వరకు భరించిన. అర్థమవుతుందా? బట్ ఇక నుండి కేసెస్ దాకైనా పోతా. అర్థమవుతుందా? బట్ నువ్వు ఎంత చెప్పినా నీ బుద్ధి మారలేదు అని అంటే కొంతమంది పెద్దవాళ్ళు కూడా అన్నారు కంపల్సరీ అది సిచ్యువేషన్ కరెక్ట్ కాదు, దాని బుద్ధి మీకు తెలియదు అని అన్నా కూడా నేను కొన్ని వినిపించుకోకుండా నీకు సహాయం చేసిన. చూడు, ఈరోజు నువ్వేం చేసినావు? నువ్వు వెనక ఉంటూ నువ్వు ముందట వేరే వాళ్ళని వేస్తూ చేస్తున్నావు ఇదంతా పని. కానీ సిచ్యువేషన్ అంతా నాకు అర్థమైంది. ఏం చేసినా కానీ అది నాది. అర్థమవుతుందా? నాది. నేను మాత్రమే గెలుస్తాను కంపల్సరీ. బట్ నీకు మాత్రం లైఫ్ లేదక్కడ. నువ్వు ఏమో వదిలించుకున్నా, ఏమో చేస్తా, వద్దన్నోళ్ళని తీసుకొచ్చి నేనేదో చేస్తా. ఆడు ఎంతెంత ఆట ఆడతావో ఆడు, పోయేదేం లేదు మాకు. అర్థమవుతుందా? నేను నమ్మినా నువ్వు అనుకుంటున్నావు కావచ్చు. నమ్మలే. ఒక సిచ్యువేషన్ రావాలి కదా, వచ్చినప్పుడు మీ లైఫ్ లాగా నా లైఫ్ అవుతుందేమో అని బాగా వెయిట్ చేస్తున్నట్టున్నారు. రాంగ్ డైరెక్షన్స్ ఇచ్చుకుంటూ ఏదో చేద్దామనుకున్నారు. ఏది చేసినా కానీ ఎవరిని ఎక్కడ ఉంచానో, ఎవరిని ఏం చేయనో నాకు అన్నీ తెలుసు. కానీ నువ్వు ఎంతెంత ముందు ఆరాటపడ్డావో నీ లైఫ్ అంతంత వెనుక అయిపోతుంది. అది అర్థమవుతుందా నీకు? అర్థం కాదు. అంతే, ఇక నీ లైఫ్ అంతే. బాగా సంతోషపడ్డట్టున్నారు కదా. ఎంత సంతోషపడ్డా, ఏం చేసుకున్నా లైఫ్లో తప్పు చేయనడు అంటే చెయ్యని పర్సన్ ఎవ్వడు ఉండడు. అర్థమవుతుందా? మీ బ్యాక్గ్రౌండ్లు కూడా మాకు అన్నీ తెలిసే. అందరూ అవకాశవాదులే. అవకాశం దొరికితే అందరూ ఇరుకుదాము, దొరికింది దొబ్బిపోదాం అనే టైప్ ఉన్నారు అందరు. నేను నిజాయితీగా ఉన్నా. నిజాయితీకి బాగా కష్టం. ఎందుకంటే ఏడవాల్సిందే. ఏడుస్తేనే, కష్టపడితేనే ఏదైనా వస్తుంది. మేము ఒకళ్ళ దగ్గర నుంచి దొబ్బుకరాము, మోసపోయే మాటలు చెప్పాము మేము. అర్థమవుతుందా?